నిన్న నీట్ ఎగ్జామ్కి లేట్గా వెళ్ళేసి వాళ్ళని ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయక పేరెంట్స్ స్టూడెంట్స్ బాధపడేవి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి కదండి. అవన్నీ చూస్తుంటే బాధగానే ఉంది. వాటి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ షేర్ చేశారనమాట సోషల్ మీడియాలో. కొంతమంది అంటున్నారు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ తప్పే, బీజేపీది. వాళ్ళు ట్రైన్ లేట్గా వస్తే మనం గంటలు గంటలు వెయిట్ చేయొచ్చు, కానీ పిల్లలు ఒక 2 నిమిషాలు లేట్గా వస్తే వాళ్ళు ఎలా చేయకపోతే కష్టం కదా. వాళ్ళ లైఫ్ ఇది 1 ఇయరే వేస్ట్ అవుతుంది కదా. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి కదా. 1-2 నిమిషాల దగ్గర ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎలా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళకి తెలుసు కదా అది వాళ్ళ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అని వాళ్ళే ఒక 2 నిమిషాలు ముందు ఉండొచ్చు కదా. ఒక 2 నిమిషాలు కదా, ఒక అరగంట ముందు ఉండాలి. అలాంటి వాటికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా కరెక్ట్గా అని అంటున్నారండి. ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, మేబీ వాళ్ళు ఒక అరగంట ఏంది, 1 గంట ముందే ప్లాన్ చేసి ఉండొచ్చు. జనరల్గా మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 గంట పడుతుంది అనుకుంటే, ఒక 2 గంటల ముందు బయలుదేరామంటే కొంచెం అటు ఇటు అయినా ఒక 10 నిమిషాల ముందే ఉంటాము, ఇబ్బంది ఉండదని వాళ్ళు బయలుదేరి ఉండొచ్చు. ఈ మధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల ఆ ట్రాఫిక్లోనే చిక్కుకొని పోయి ఉండొచ్చు. దానికి వాళ్ళ చేతిలో కూడా ఏం లేకపోయి ఉండొచ్చు కదా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఆ స్టేట్లో బంద్ జరగటం మెయిన్ ప్రాబ్లం అయింది. ఎక్కడ అంటే అన్ని స్టేట్స్లో ఈ ప్రాబ్లం రాలేదు. మెయిన్ ఆ బంద్ జరిగిన స్టేట్లోనే ప్రాబ్లం ఎక్కువగా వచ్చింది. ఎందుకు అది కూడా మేబీ వాళ్ళ ట్రాఫిక్లో ఆ టైంలో ఇబ్బంది పడి ఉండొచ్చు. అందరికి కూడా ప్రాబ్లం రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేము. ఒకళ్ళిద్దరి గురించి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా మరి ఆలోచించాలి. మనం ఖచ్చితంగా చేయకూడదు అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒకళ్ళదైనా అది ఇయర్ అంతా వేస్ట్ అంటే ఎవరికైనా బాధగానే ఉండిద్ది. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఆ బాధ ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ట్రైన్ లేట్గా వస్తే మనం ప్రశ్నించడానికి లేదంటే, ట్రైన్ లేట్గా స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. లేట్గా స్టార్ట్ అయితే కానీ ఖచ్చితంగా స్టార్టింగ్ కరెక్ట్గానే స్టార్ట్ అవుతుంది. మొన్న నేను ట్రైన్ ఎక్కినప్పుడు ఏమైందంటే, ట్రైన్ ఒక 2 మినిట్స్లో ఆగుతుంది అనగా వాడు వచ్చే ట్రైన్ ముందు వెళ్ళి దూకాడు ఒకడు. వాడిని బయటికి తీసి అంబులెన్స్లో పంపించేదాకా నియర్లీ 40-50 మినిట్స్ ఆగింది ట్రైన్. అది ఆ ఒక్క ట్రైన్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఆ టైంలో ఆ రూట్లో వచ్చే అన్ని ట్రైన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఒక సిస్టమ్ అంటే ఒకళ్ళిద్దరే ఉండదండి, అందరూ ఉంటారు, మనం కూడా ఉంటాం. దానిలో మనం చేసే పని వేరే వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే అంత నార్మల్గా ఉంటుంది. ఎవరి ఇబ్బంది క్రియేట్ చేసినా ఒక్కడి వల్ల ఆ రోజు అందరికీ ఇబ్బందే కదా. అందుకే మన పని మనం కరెక్ట్గా చేయాలి. ఇలాంటి మేజర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఆ స్టేట్లో బంద్ అసలే చేయకూడదు. ట్రాఫిక్ ఖచ్చితంగా నార్మల్గా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఇలాంటి ప్రాబ్లం రాకుండా